తంజావూరులో ఉన్న బృహదేశ్వర ఆలయానికి వచ్చాం. దీన్నే బిగ్ టెంపుల్ అని కూడా అంటారు. మనకి ఎక్కడైనా మెయిన్ ఎంట్రన్స్ గోపురం పెద్దగాను, గర్భగుడి గోపురం చిన్నగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ గర్భగుడి గోపురం పెద్దగాను, మెయిన్ ఎంట్రన్స్ గోపురం చిన్నగాను ఉంటుంది. ఇక్కడ లోపల లింగాన్ని ప్రతిష్ఠించాకే గుడిని నిర్మించారని చెప్పి అంటారు. మొత్తము 1034 టన్నుల గ్రానైట్ని ఉపయోగించారంట ఈ గుడిని కట్టడానికి. 7 సంవత్సరాలు పట్టిందని చెప్పి అంటారు. ఇంటర్లాకింగ్ సిస్టంతో కట్టారండి ఈ గుడిని, బేస్మెంట్ ఏమీ లేకుండా. లోపల శివలింగం అయితే ఇలా ఉంటుంది, 12 అడుగుల ఎత్తుతో. ఈ గాలి గోపురం మొత్తం 80,000 టన్నులు ఉంటుందంట. ఈ గుడి నీడ కూడా పడదు అని చెప్పి అంటారు కదా, అది కరెక్ట్ కాదండి. ఇది చోళులు కట్టించారు కదా, చోళులు కట్టించారండి గుడిని. ఆ రాజుగారి ఆర్కిటెక్ట్ని పిలిపించి గోపురం పడదు కదా అంటే, లేదు దీని నీడ కూడా పడదు అనే ఉద్దేశంతో చెప్పారు. కానీ చెప్పే వాళ్ళందరూ నీడ కూడా పడదు అని చెప్పి చెప్తున్నారనమాట. భారతదేశంలోనే అతిపెద్ద 2వ నంది అండి ఇక్కడ ఉన్నది. మేము క్లోజ్ చేసి హాఫ్ అన్ అవర్ ముందు